లూకాసు సువార్త 11వ అధ్యాయం 32వ వచనం అందరము కలిసి చదుదాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. నినవే మనుష్యుల విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగం ప్రభు మా కొరకై ఈ యొక్క వాక్యమును అర్థమవునట్లు సహాయపడండి. మేము ఇందులో ఉన్నటువంటి గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి సహాయపడండి. మీ వాక్యమును మాకు విరిచి పంచిపెట్టండి. మా మనోనేత్రాలను తెరవండి తండ్రి. మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించండి. నీ మాటలు మాకు దయచేయండి ప్రభు. నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చండి. ప్రతి విధమైన దుష్టుని కార్యాలు బంధించండి ప్రభు. నీ ఆలోచన, నీ యొక్క ప్రభు విధానము, నీ యొక్క ప్రభు మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కొడుకును ఆశీర్వాదకరంగా చేసి నడిపించి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లోడు బండి తోలుతాడా? చూడు బాబు సార్, ఏమవసరం ఉందన్నప్పుడు హెల్ప్ చేశా. మళ్ళీ ఇంకోసారి మాట చదువుదాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము లూకాసు సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. మళ్ళీ ఇంకోసారి మాట చదువుదాం. నినవే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చదువుకున్న ఈ లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ చదువుకున్న ఒక మాటల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే అది ఇక్కడ ఇదిగో యోనా కంటే గొప్పవాడు. ఏంటి చెప్పండి నాతో పాటు? యోనా కంటే గొప్పవాడు. ఈరోజు ఉదయం మనం నేర్చుకునే విషయం ఏంటంటే యేసు ప్రభు ఏ విషయంలో యోనా కంటే గొప్పవాడు. ఇక్కడ రాయబడిన మాట ఇదిగో ఆయన యోనా కంటే గొప్పవాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభు. ఏ విషయంలో యోనా కంటే గొప్పవాడు అనే విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. అందుకని మనం ఒక పాట ఎప్పుడు వింటూ ఉంటాం. ఒక పాట, ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపూర్ణుడు. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపూర్ణుడు. కాబట్టి గొప్పవాడు ఆయన. ఎట్లాంటి వాడంటే మామూలు గొప్పవాడు కాదు, చాలా గొప్పవాడు. ఏ విషయంలో ఈ యోనా కంటే గొప్పవాడు అనే విషయాలు మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో యోనా ఎలాంటి వాడు, యేసు ప్రభు ఎలాంటి వాడు అనే విషయానికి వచ్చినప్పుడు ఒక 10 సంగతులు నేను మీకు చూపిస్తా. యోనాలో ఉన్నదేమిటి, యేసు ప్రభులో ఉన్నదేమిటి, ఎందుకు యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు, యోనాలో ఏమి లేదు, యేసు ప్రభులో ఏముంది, ఏ విషయంలో యేసు ప్రభు గొప్పవాడు. ఇక్కడ రాయబడిన లేఖనం మనం చదువుకున్నాం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడు యోనా కంటే అనే విషయాలు ఒక 10 చూపిస్తాను. మొట్టమొదటిగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము 2వ వచనం. నినవే పట్టణస్థుల దోషము, నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇక్కడ యోనాకు ఒక ప్రకటన వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. యోనా, నువ్వు లేచి నీనెవే పట్టణానికి పో. ఆ పట్టణం పరిస్థితి సరిగా లేదు. ఆ పట్టణము చాలా ఘోరమైన పాపములో ఉంది. ఆ పట్టణములో ఎక్కడ చూసినా మంచితనం లేదు, నీతి లేదు.
ఒక నీతిమంతుడు ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని దీవిస్తాడు. కానీ ఆ పట్టణంలో ఒక నీతిమంతుడు కూడా లేడు. ఎందుకు దుర్గతి పట్టింది ఆ పట్టణానికంటే, లోతు నీతిమంతునిగా లోతు ప్రాంతంలో, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఒకడే ఉన్నాడు నీతిమంతుడు. అబ్రహాం వేడుకున్నాడు, ప్రభువా, ఒకవేళ సొదొమ గొమొర్రాలో ఒక నీతిమంతుడు ఉంటే ఆ పట్టణం నువ్వు పాడు చేయవు కదా అంటే, 50 మంది ఉన్నా కూడా నేను పాడు చేయను, 45 మంది ఉన్నా పాడు చేయను, 40 మంది ఉన్నా పాడు చేయను, అట్లా అడుగుతా వస్తే ఒక్కడున్నా కూడా నేను పాడు చేయను, దాని లెక్క. అప్పుడు ఈ పట్టణం యొక్క గతి చూసినప్పుడు, ఈ నినెవే పట్టణం ఎట్లా ఉందంటే దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపంలో ఉంది. అసహ్యించుకునేటట్టు ఉంది పాపం. వాళ్లకు అభిమానం లేదు, ప్రేమలు లేవు, అనురాగం లేదు, విలువలు లేవు, ప్రేమ యొక్క విలువ తెలియదు. ఎంత ఘోరంగా ఉందంటే ఆ పాపము ఆ పట్టణంలో, అది దేవుడు చూచి సహించలేకుండా ఉన్నాడు. అందుకని ఒక ప్రకటన యోనాకు పంపించినాడు. యోనా, నువ్వు లేచి ఈ ప్రకటన చేయి. ఇది నా దగ్గర నుంచి వచ్చే ప్రకటన. ఏమని ప్రకటన చేయాల నువ్వు? ఆ నీనెవే పట్టణానికి పోయి, ఈ యొక్క పట్టణానికి దుర్గతి పడతా ఉంది, ఈ పట్టణంలో పాపం ఎక్కువ ఉంది, ఇది నాశనం కాబోతా ఉంది అని నువ్వు చెప్పు అన్నాడు. కానీ యోనా ఏం చేసినాడంటే దేవుని మాట వినకుండా దూరం వెళ్ళిపోయాడు. అంటే ఏం కోరుకున్నాడంటే యోనా, ఆ యోనా ప్రజలు నశించాలని చెప్పి కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? మొట్టమొదటిగా ఆ ప్రజలు, నినెవే పట్టణ ప్రజలందరూ నశించిపోవాలని కోరుకున్నాడు. అర్థమవుతుందా? నశించిపోవాలని కోరుకున్నాడు కాబట్టి ప్రకటన చేయకుండా దూరం పారిపోతున్నాడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఆ చెప్పిన మాట వినకుండా ఆయన దూరంగా పారిపోతా ఉన్నాడు. అంటే ఏమని అర్థము? ఆ పట్టణం నాశనం అవ్వాలనే కదా తన ఉద్దేశము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ ప్రాంతము నాశనం కాబోతా ఉంది, నువ్వు పోయి ప్రకటన చేయన్నాడు. మంచి ఉద్దేశం ఉండేవాడు ఏం చేయాలా? నువ్వు పాపం మానుకో, నీ జీవితం మార్చుకో, అలవాట్లు మార్చుకో, దేవుడు చూసి సహించుకోలేడు, ఇంకా ఎంతకాలం నువ్వు ఇట్లా బ్రతుకుతావు అని చెప్పి ప్రకటన చేయాలనా లేదా? కానీ ఆ ప్రకటన చేయకుండా దూరం వెళ్ళిపోతున్నాడు. యోనాకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆ ప్రజలు నశించాలని కోరుకున్నాడు. కానీ యేసు ప్రభువుకున్నటువంటి గుణం ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి మాట. 2 పేతురు గ్రంథము, మొట్టమొదటి వ్యత్యాసం, యోనాకున్న వ్యత్యాసం, యోనాకు యేసు ప్రభువుకున్న వ్యత్యాసం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఎవడునో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ ఇక్కడ అందరూ మారు మనస్సు పొందాలి, ఎవరూ నశించిపోకూడదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఏ విషయంలో గొప్పవాడాయన యోనా కంటే అనంటే, ఈ యోనా ఏమో ఆ పట్టణం నశించాలని చెప్పి కోరుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? ఎవడునో నశించిపోకూడదు. అవునా కాదా? ఆయన మనసు గొప్పదా కాదా? ఇప్పుడు యోనా మనసు ఏమో ఇట్లా ఉంది. యోనా కంటే గొప్పవాడు ఏ విషయంలో యేసు ప్రభు గొప్పవాడంటే, యోనా ఏమనుకున్నాడంటే, నీనెవే పట్టణ ప్రజలందరూ నాశనం కావాలని కోరుకొని దూరం పారిపోతున్నాడు. యేసు ప్రభు ఏమని కోరుకున్నాడు? అందరూ, ఎవడునూ నశించిపోకూడదు, ఎవడునూ నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకున్నాడు. అవునా కదా? ఇది మొట్టమొదటి వ్యత్యాసం. ఎందుకు? ఏ విషయంలో యేసు ప్రభు గొప్పవాడు, అందుకనే ఎవరూ నశించిపోకూడదని చెప్పి నిన్ను నన్ను రక్షించినాడు. నీ ఊరేదో నా ఊరేదో, నీ జాతి ఏదో నా జాతి ఏమిటో, నీ ఇల్లేదో నా ఇల్లేదో, మనమందరము క్రీస్తు రక్తములో కడగబడి ఒక కుటుంబంగా చేయబడినాం. ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మనమందరము నశించిపోవటానికి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనమందరము ఆయన సన్నిధిలో చేరి వచ్చినాం.
దేవుని మనస్సు ఎలాంటిది? ఆ కాబట్టి మనమందరము ఇది ఆలోచన చేస్తే ఆయన మనసు ఎంత గొప్పదో. ఆయన మనసు ఎలాంటిదంటే చీమకు కూడా హాని తలపెట్టనటువంటి మనసు ఆయన. ఎట్లాంటి మనసు ఆయనది? ఎవ్వరికి కూడా హాని తలపెట్టదు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అంత గొప్ప మనసు. యోనాకున్నటువంటి మనసు ఏంది? నీనెవే ప్రజలందరూ నాశనం కావాలని కోరుకున్నాడు. అందుకని దూరం పారిపోయినాడు. కానీ యేసుప్రభు అట్లా కోరుకోలే. అందరూ రక్షించబడాలా, అందరూ మారు మనస్సు పొందాలా, అందరూ రక్షించబడాలా, అందరూ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలా. అందుకని ఏం చేసినాడంటే ఆ పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు. నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టినాడు. ప్రభువా, ఈరోజు నోరు తెరిచి నువ్వు ఆరాధన చేయి. ఏమని ఆరాధన చేస్తావంటే, ప్రభువా, నా కోసము నువ్వు ఆ పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినావు, నా కోసం ప్రాణం పెట్టినావు సిలువలో, నా కోసం నువ్వు మరణించినావు, అమూల్యమైన రక్తము గార్చినావు. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. అందుకనే పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు ఈ లోకానికి. నశించిపోవడం ఇష్టం లేక ఏ ఒక్కరూ పాడైపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఎంత గొప్ప మనసు ఆయనది. రెండవ వ్యత్యాసం, యోనాకున్న మనసు ఏంది, యేసుప్రభుకున్న మనసు ఏంది చూద్దాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా దేవుని చిత్తమును చేయుటలో ఓడిపోయాడు. యోనా దేవుని చిత్తము చేసే విషయంలో దూరంగా పారిపోతున్నాడు. దేవుడు ఒక మాట చెబితే యోనా ఇంకొకటి చేస్తున్నాడు. నీనెవే పట్టణానికి పో యోనా, నువ్వు నీనెవే పట్టణానికి పో అంటే ఈ యోనా ఏం చేస్తున్నాడంటే సముద్ర ప్రయాణము తర్షీషు ఆ ఓడ ఎక్కి తర్షీషు పోతున్నాడు. ఎంత బాధ వేస్తుంది. దేవుడు నిన్ను ఒక ఊరికి పోమంటే నువ్వు ఇంకొక ఊరికి పోతే, దేవుడు నువ్వు ఒక ఊరికి పోమంటే నువ్వు ఇంకొక ఊరికి పోతే ఎట్లా? దేవునికి కోపం వస్తుందా రాదా? ఇప్పుడు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినాడా ఈ యోనా? నెరవేర్చలేదు. యోనా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. దూరంగా పారిపోతున్నాడు. ఓడ ఎక్కి తర్షీషుకు పోతున్నాడు. నీనెవే పోమంటే నీనెవే పోవడంలా తర్షీషుకు పోతున్నాడు, ఇంకొక ప్రాంతానికి పోతున్నాడు. దేవుని చిత్తమును చేసే విషయంలో ఈ యోనా ఓడిపోయినాడు. మనము కూడా ఈ లోకములో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. మనకు ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఏమి ఈ వ్యత్యాసము? యేసుప్రభువుకి వ్యత్యాసం ఏంది, యోనాకు వ్యత్యాసం ఏంది? యోనా ఏమో దేవుని చిత్తాన్ని చేయలేదు. యేసుప్రభు ఇది ఏం చేసినాడు? చూడండి ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. నా ఇష్టమును 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఎందుకు వచ్చినాడు ఆయన ఈ లోకానికి? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి, నా చిత్తము నెరవేర్చడానికి కాదు నేను వచ్చింది. ఈ యోనా ఏమో తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు, దేవుని చిత్తం నెరవేర్చలేదు. ఏ విషయములో యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో యోనా తప్పిపోయినాడు. ఇంకొక విషయం చెప్పాలంటే యోనా ఏం కోరుకున్నాడంటే నినెవే పట్టణ ప్రజలందరూ నాశనం కావాలని కోరుకున్నాడు. కానీ యేసు ప్రభు అలా కోరుకోలే, అందరూ మారు మనసు పొందాలని కోరుకున్నాడు. ఇంకా ఏం చేసినాడు యోనా? దేవుని చిత్తాన్ని చేసే విషయంలో ఓడిపోయినాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు? నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు కానీ, ఎవరి చిత్తం చేస్తున్నాడు ఆయన? తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు. నా చిత్తం నెరవేర్చుకుంటూ నేను రాలేదు కానీ, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇది రెండవ వ్యత్యాసం. మూడవ వ్యత్యాసం చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం
5వ వచనం. యోనా ఏ విషయంలో గొప్పవాడు? యోనా కంటే యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడని చూస్తున్నాం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడు అని 2 సంగతులు చూసినాం. ఒకటేమో నినవే పట్టణ ప్రజలు నాశనం కావాలని కోరుకున్నాడు యోనా. కానీ యేసు ప్రభు ఆ విధంగా కోరుకోలే. అంతటను మారు మనసు పొందాలని కోరుకున్నాడు. రెండో విషయము, దేవుని చిత్తమును చేసే విషయంలో యోనా తప్పిపోయినాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చానన్నాడు యేసు ప్రభు. ఇంకొకటి, మూడవ వ్యత్యాసం 5వ వచనములో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఇప్పుడు ఓడ ఎక్కినాడు. ఈ యోనా ఓడ ఎక్కి యేసు ప్రభుకు యోనాకు వ్యత్యాసం చూస్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడంటే ఓడ ఎక్కినాడు. దేవుడేమో నినివే పట్టణానికి పోమన్నప్పుడు నినివే పట్టణానికి పోకుండా తర్షీషు పోతున్నాడు. ఓడ ఎక్కినాడు. ఓడ ఎక్కి ఆ ఓడలో ఏం చేస్తున్నాడంట? గాఢ నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ఇది వ్యత్యాసం. ఇతనేమో నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా అని రాయబడి ఉంది. ఈ మాటలు ఇక్కడే ఉన్నాయి. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది అంటే ఈ మాట ఎందుకు పలుకుతారు? ఈ మాట ఓయి నిద్రపోతా అంటే పొద్దున్న నుంచి పనుకో ఉంటే సాయంత్రం దాకా వాడు కొనుకు పెట్టుకొని అట్లే పనుకొనే ఉన్నాడు, గురకలు తీసుకుంటానే. ఇంక చూసినాడు, ఈ మాట పలికినాడు. తిట్టు మాట, వాడు సహించలేక ఈ మాట మాట్లాడాడు ఆ పడవలో చూసి. ఒరే ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా, నీకేం పోయే కాలం వచ్చింది అని చెప్పి తిడుతున్నాడు. ఆ మాట చూడండి, ఓయి నిద్రపోతానుందా లేదా? ఎక్కడుందన్నమాట? 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఏమొచ్చింది నీకు? అంత బాధ నీకేమొచ్చింది? ఎందుకు అంతగా నిద్రపోతున్నావు? దేవుడు చేయమన్న పని ఒకటి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసే పని ఒకటి. కాబట్టి పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు, ఓడలో నిద్రపోతున్నాడు. ఈ యోనాకున్నటువంటి 3వ గుణం ఏంటంటే నిద్రపోతున్నాడు. ఎవరు నిద్రపోతారు చెప్పండి? 10 గంటలకు లేచేవాళ్ళు, 12 గంటలకు లేచేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు నిద్రపోయేవాళ్ళు, వాళ్ళని ఏమంటారు? సోమరిపోతులు అంటారు. అంటారా అనరా? జీవితం మీద శ్రద్ధ లేదని. దాని మీద ఏమర్థము? జీవితం మీద శ్రద్ధ లేని వాళ్ళను సోమరోడా అంటాం. ఉదయం వేకువజామునే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో పలాని పని ఉంది, మనం చేసుకోవాలా అని చెప్పి కొంతమంది పిల్లలు, ఒక కుటుంబము వచ్చి సహకరించి మనం ఎందుకు చేయాలా? ఇంకా నిద్రపోతా అంటే ఎట్లా? చలిగా ఉంది, బాగా వెచ్చగా పనుకోవాలా, దుప్పటి వేసుకొని అని పడుకోనంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? పని జరుగుతుందా? జరగదు. నిద్ర ఉంటే చాలా నష్టం జరిగిపోతుంది. నిద్రపోతుల గురించి సామెతల గ్రంథం చాలా బాగా రాసి పెట్టినారు. సోమరి చీమల యుద్ధకు పోయి జ్ఞానము తెచ్చుకో సోమరి అని. ఇప్పుడు 3వ వ్యత్యాసం ఏంటంటే, ఈ యోన నిద్రపోతున్నాడు, పడవలో ఓడలో నిద్రపోతున్నాడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏం తెలుసిన? 121వ కీర్తన చూడండి. 121వ కీర్తన 121వ కీర్తన చూడండి. ఒక మాట రాయబడింది 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. మన దేవుడు ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు, కునుకడు, నిద్రపోడు. ఈ వ్యత్యాసం. ఎందుకు యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు? ఎందుకు గొప్పవాడు? ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇంకొక మాట రాయబడి ఉంది, దివారాత్రము కాపాడుతున్నానని రాయబడి ఉంది. నన్ను ఏం చేస్తున్నాడంట? దివారాత్రము కాపాడుతున్నాడంట. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ మాట రాయబడి ఉంది అక్కడ, దివారాత్రములు కాపాడుతున్నాడు. యెహోవాను, నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు.
దివారాత్రము దాని దివారాత్రము పగలు రాత్రిని నిన్ను కాపాడుతున్నా. యోనా ఏం చేస్తున్నాడు? యోనా నిద్రపోతున్నాడు, చింత లేకుండా నిద్రపోతున్నాడు హాయిగా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ విషయమై నా విషయమై పట్టింపు కలిగి ఉన్నాడు. నిద్రపోవడంలో ఆయన కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రతి నిమిషము నీరు గడుతున్నాడు. అరే నీరు తక్కువైందేమో ఆ చెట్టుకు ప్రతి నిమిషము నీరు దాన్ని కాపు చేస్తున్నాను. ఏం మేత పెట్టాలన్నా మేత పెడుతున్నాడు. ఎక్కడ ఎండిపోతుందో ఏమో, ఎక్కడ ఏమి పాడైపోతుందో ఏమో అని చెప్పి దివారాత్రము కాపాడుతున్నాడు, కంచె వేస్తున్నాడు. నీ విషయమై నా విషయమై అంత పట్టింపు ఉంది ఆయనకు. నువ్వు అనుకుంటావు నాకెవరు లేరని. ఎంత చింతిస్తావో, ఎంత బాధపడతావో, ఎంత ఏడుస్తావో, ఎంత విలపిస్తావో, నాకెవరు లేరని ఈ వాక్యం చెబుతుంది. ఏమని? దివారాత్రము నేను నిన్ను కాపాడుతున్నా. ఐఎమ్ ప్రొటెక్టింగ్ అండర్ మై షెల్టర్. నేను నిన్ను భద్రం చేస్తున్నా. నువ్వు ఒంటరిగా లేవు. నీకు వచ్చిన అనుమతి, నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన బాధ, అది నాకు తెలుసు. తెలియకుండా ఉందా దేవునికి ఏమన్నా? నువ్వు ఎందుకు అనుకుంటావు అట్లా? ఏ విషయంలో అనుకోవద్దు నువ్వు ఒంటరిగా ఉన్నావని. దేవుడు నీ విషయమే నా విషయమే పట్టింపు కలిగి ఉన్నాడు. దివారాత్రము కాపాడుతున్నాడు. ఒకవేళ అది సమస్య నీకు పని చేయడం లేదనుకో, అప్పుడు వస్తాడు నీ దగ్గరికి సమస్య చెప్పడానికి. చూస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఓ నన్ను విడిచిపెట్టేస్తాడా, లేకపోతే గట్టిగా పట్టుకుంటాడా, నా దగ్గరకు వస్తాడా అని చెప్పి. కాబట్టి నువ్వు ఒంటరిగా లేవు సుమా, గుర్తుపెట్టుకో. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నన్ను కాపాడువాడు నన్ను దివారాత్రము పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, దివారాత్రము కాపు చేస్తున్నాడు. ఏది రాకుండా, శత్రువు రాకుండా మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఉన్నాడు మనకు. ఈయన గొప్పవాడా కాడా? గొప్పవాడే కదా. కాపాడుతున్నాడు, మనలను కాపాడుతున్నాడు, ఉపద్రవాల నుంచి కాపాడుతున్నాడు, ఆపత్కాలంలో నుంచి కాపాడుతున్నాడు. ఈయన కాపాడే భద్రత ఎట్లాంటిదంటే, దుష్టుడు అనునిత్యము పొంచి మీద పడిపోవాలని చూస్తూ ఉంటాడు. కలవరం రేపాలా, తుఫాను పుట్టించాలా, ఇంట్లో ఒకరికొకరు భేదం పుట్టించాలా, కొట్లాట పుట్టించాలని చెప్పి చూస్తూనే ఉంటాడు వాడు. అయినప్పటికి కూడా వాని వల్ల కాదు. కానీ దేవుడు మళ్ళా ఎట్టైనా మొత్తం మీద సమాధానం చేసేస్తాడు. కాబట్టి దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే, ఆయన మనస్సు గొప్ప మనసు, కాపాడే మనసు, మనలను సంరక్షించే మనసు, మనలను భద్రపరిచే మనసు, మనలను అనునిత్యము కాపాడుతున్నటువంటి మనస్సు, తండ్రి చిత్తమును జరిగించినటువంటి మనస్సు. కాబట్టి 3 వ్యత్యాసాలు చూసినాం. మొట్టమొదటిదేమో ఏంటిది? మొట్టమొదటిది, ఆయన ఎవరు నశించిపోకూడదని కోరుకున్నాడు. ఎవరు నశించిపోకూడదు, అందరూ బాగుండాలా. అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఒకడే, యేసు ప్రభువే. తర్వాత రెండో విషయము, తండ్రి చిత్తమును జరిగిస్తూ వచ్చినాడు. తర్వాత మూడో విషయం ఏం చేసినాడంటే, ఆయన నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. తర్వాత 4వ విషయం చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చాను. ఇప్పుడు ఏమొచ్చిందంటే, గొప్ప తుఫాను వచ్చేసింది. ఎవరిని బట్టి వచ్చింది? యోనాను బట్టి తుఫాను వచ్చింది. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా తర్షీషుకు పారిపోతున్నాడు ఓడ ఎక్కి. ఆ ఓడ ఎక్కి సముద్రంలో పోతా ఉంటే, ఆ సముద్రం మీద ఇప్పుడు ఏమొచ్చిందంటే, గాలి తుఫాను వచ్చేసింది, అలజడి పుట్టింది. అరే ఇది ఏమో మధ్యలోనే మునిగిపోతుందో ఏమి అర్ధాంతరంగా అని చెప్పి భయపడిపోతున్నారు అందరూ. వీడేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. చింత లేదు. ఏమన్నా కానీ అని చెప్పి దేవుని దృష్టిలో నుండి దాంకొని పోతున్నాడు ఓడలో. ఆయన తప్పించుకుంటాడా ఓడలో నుంచి పోతే? నువ్వు ఎక్కడ పోయినా పట్టుకుంటాడు ఆయన. కాబట్టి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడలోకి ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఆ సముద్రంలో తుఫాను వచ్చేసింది, గొప్ప తుఫాను వచ్చేసిందంట. ఎవరిని బట్టి వచ్చింది తుఫాను? యోనాను బట్టి వచ్చింది. యోనాను బట్టి ఎందుకు వచ్చింది తుఫాను? యోనా దేవుడు చెప్పిన మాట విన్నాడా? వినలే. వినకుండా పారిపోతున్నాడు, అందుకని వచ్చింది తుఫాను. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు సముద్రం చూసినారా అండి?
చూడలే చూడలే ఒకసారి కూడా పోదాంలే, ఒకసారి అందరం పోదాం. వీలైతే ఈ సంవత్సరంలోనే పోదాం అందరం. సముద్రంలో సముద్రంలో గొప్ప తుఫాను వచ్చినప్పుడు ఈ పడవ ఒక రాగానే ఉంటుందా? చక్కగా పోయే పడవ మామూలుగా ఉంటుందా? ఒకటి మీద వచ్చినట్టు, కొండ వచ్చినట్టు వస్తుంది ఒక అల వచ్చి మీద పడితే ఏడబోతుందో ఏమో, అసలు ఏమి కనపడదు. ఇట్లాంటి నేను అక్కడక్కడ సెల్లులో చూసిన కొన్ని విషయాలు. అయితే ఆ తుఫాను బీభత్సం పుట్టిస్తా ఉంది అక్కడ, భయము, భయాందోళన. అప్పుడు అప్పుడు జరిగిన యేసు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త చూడండి 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు భయపడుచున్నారు? గాలిని సముద్రమును గద్దింపగా మెక్కిలి నిమ్మలమాయను. ఇప్పుడు యోనాను బట్టి అక్కడ తుఫాన్ వచ్చేసింది. ఇప్పుడు యేసు ప్రభు సముద్రం మధ్యలోనే ఉన్నాడు, యోనా కూడా సముద్రం మధ్యలోనే ఉన్నాడు, యేసు ప్రభు కూడా సముద్రం మధ్యలోనే ఉన్నాడు. యోనా ఆ తుఫానును ఆపలేకపోయినాడు. ఆపినాడా? తుఫాను ఆపినాడా? ఆపలేకపోయినాడు. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? యేసు ప్రభు ఏం చేసినాడు? గాలిని సముద్రమును గద్దించినాడు. నిమ్మలం అయిపోయింది, ఒక్క క్షణంలోనే నిమ్మలం అయిపోయింది. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ విషయంలో యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు? 4 విషయాలు చూసినాం. యోనాను బట్టి తుఫాను వచ్చింది. ఈ తుఫానును యేసు ప్రభు గాలిని సముద్రమును ఆపేసినాడు, నిమ్మలించింది. సముద్రము నిమ్మలించింది, కామ్గా అయిపోయింది. ఎంత గొప్పవాడు ఆయన! చాలా గొప్పవాడు ఆయన, అంత గొప్ప దేవుడు. ఇంకొక 5వ వ్యత్యాసం చూస్తాం. ఏమిటి? ఈ యోనా కంటే యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడు? చూడండి, 5వ విషయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. వచ్చాను నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడు. ఇంకా ఆయనకు అర్థమైపోయింది, అరే ఇది నా నుంచి వచ్చేసింది, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు ఈ సముద్రంలో నుంచి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. నేను నా ప్రజల నిమిత్తం, నినివే పట్టణ ప్రజల నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంతే కదా? నేను ఇప్పుడు చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉండా. ఎందుకో చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు? ఎందుకు తెచ్చుకున్నాడు ఈ తంట, ఈ కష్టం ఎందుకు తెచ్చుకున్నాడు? పారిపోయి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఒరే నాయన వద్దురా, పోదురా అంటే వాడు ఏం చేసినాడు? కోరుకున్నాడు, అదే దారి కోరుకున్నాడు. నేను ఇదే దారి పోతానని చెప్పి పోయినాడు. ఇప్పుడు పోయినాడు, సముద్రం మధ్యలో ఏమి అర్థం కావడంలే, తుఫాన్ వచ్చేసింది, పెద్ద తుఫాన్ అంట అది. ఇప్పుడు అందరూ మొత్తం మీద భలే భయపడిపోతున్నారు. అప్పుడు ఒక పరిష్కారం జరిగింది. ఏం చెబుతున్నాడండి ఆయన? చెప్పండి. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉండా. ఎంత తీర్మానం చేసుకోండి, మనమైతే దూకుతామా? మనం దూకుతామా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం అనుకో, ఈ అమెజాన్ ఏమంటారు దాన్ని, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, శ్రీలంక నుంచి పోతారు కొంతమంది, ట్రిప్ పోతారు. పోయినప్పుడు అక్కడ క్రూజ్ షిప్ ఉంటుంది. పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు నేను ఈ మాట చెప్పగలుగుతామా? నన్ను ఎత్తి పడేసేయండి సముద్రంలో అని. ఏంది ఆ తీర్మానం అంటే? చచ్చిపోవడానికి సిద్ధపడినాడు యోనా. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడు? ఆయన ఏం చేసినాడంటే లోకరక్షకుడు అని రాయబడింది ఇక్కడ, యోహాను సువార్త 4:42. ఏమని రాయబడి? ఆయన ఎట్లాంటి వాడు? లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించినాడు. నినివే పట్టణం ప్రజల కొరకు యోనా చచ్చిపోతే, నినివే పట్టణ ప్రజల కొరకు యోనా, ఒక పట్టణం కొరకు యోనా చచ్చిపోతే, యేసు ప్రభు ఎవరి కోసం చచ్చిపోయినాడు? లోకమంతటి కొరకు చచ్చిపోయినాడా లేదా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడంటే, సర్వలోక పాప పరిహారము నిమిత్తం, సర్వలోకమును రక్షించటానికి ఒక నీతిమంతుడు బలైపోయినాడు సిలువలో. ఒక పాపము లేని వాడు మరణించినాడు సిలువలో.
నీ కోసము, నా కోసం, నీకు నాకు బ్రతికివ్వడానికి, నీకు నాకు జీవితం ఇవ్వడానికి, నిన్ను నన్ను సంరక్షించడానికి, ఆయనతో సదాకాలము కూర్చోబెట్టడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎంత వ్యత్యాసం ఉంది. యోనా ఏమో నినివే పట్టణ ప్రజల కొరకు చచ్చిపోవడానికి నన్ను ఎత్తి పడేసేయండి అన్నాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆ లోక సంరక్ష తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి అని రాయబడి ఉంది. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి లోక రక్షకునిగా వచ్చినాడు. అందుకని ఒక పేరు ఆయనకు ఏమనంటే, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. లోకములో చేసిన పాపమంతా ఆయన మీద పడింది. నువ్వు చేసిన అబద్ధాలు, నేను చేసిన అబద్ధాలు, నేను మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన మోసాలు, నేను చేసిన మోసాలు అన్నీ ఆయన మీద పడినాయి. పాపము లేని దేవుడు ఎంత భరించాడో నీ కోసం, నా కోసం. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉంటే ఆ మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఓర్చుకున్నాడు నీ కోసం, నాకు సహించినాడు. సిలువలో ప్రాణమే ధారపోసినాడు నీ కోసం. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం బదులు కోరుకోలే. నువ్వు ఏదో ఇస్తావని కోరుకోలే. నువ్వు బాగుండాలని కోరుకున్నాడు. అందుకనే ద వరల్డ్ సేవియర్, హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. అందుకోసమే వచ్చినాడు, బ్రతికించడానికి వచ్చినాడు, నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చినాడు. ఒక మాట ఉంటుంది లూకాసు వార్తలో, నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి. వెదకి రక్షించినాడు. రక్షించినాడా లేదా? వెదకినాడు, నన్ను నిన్ను రక్షించడానికి వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన. యోనా కంటే గొప్పవాడు. ఇంకా రాయబడిన వ్యత్యాసం ఏంటంటే, చూడండి, ఈ మాట చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏం పెట్టినాడు ఆయన? మన నిమిత్తము, మనందరి నిమిత్తం, లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మన నిమిత్తం ఏం చేసినాడు? ప్రాణం పెట్టినాడు. ఎక్కడ పెట్టినాడు ప్రాణము? సిలువలో ప్రాణం ధారపోసినాడు. యోనా ఎవరి కోసము? నినివే పట్టణం కోసం నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నాడు. కానీ యేసుప్రభు ఏం చేసినాడు? యేసుప్రభు మనందరి నిమిత్తం, మన నిమిత్తము ప్రాణం పెట్టినాడు. రాయబడిందా లేదా మాట? 16వ వచనంలో మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. చదివిందా? ఉందా లేదా మాట? మన నిమిత్తము, మనందరి నిమిత్తము తను ప్రాణం పెట్టాడు. ఎంత గొప్పవాడండి. యోనా కంటే గొప్పవాడా కాదా ఈ దేవుడు? తర్వాత ఇంకొక వ్యత్యాసం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఏం చేసినాడు ఇప్పుడు? యోనా ఎక్కడున్నాడు? ఎత్తి సముద్రంలో పడేసినారు యోనాను. యోనాను ఎత్తి సముద్రంలో పడేస్తే ఇప్పుడు యోనాను ఒక పెద్ద మత్స్యం వచ్చింది. పెద్ద తిమింగలం, పెద్ద చేప. ఆ పెద్ద చేప ఏం చేసిందంటే యోనాను మింగేసింది. ఇప్పుడు మనం ఏదన్నా కడుపులో గొంతు దాటి కింది పోయింది అనుకో, మనం మింగిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసా? కడుపులో మింగడమే తెలుస్తుంది మనకి. నేను మింగిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసునా? మన శరీరములో యాసిడ్ ఉత్పత్తి అవుతుందంట. ఏమవుతుందంట? యాసిడ్. ఆ యాసిడ్ నువ్వు తిన్న తిండిని ఏం చేస్తుందంటే కరిగించేస్తుందంట. ఏం చేస్తుంది? లోపల కరిగించేస్తుంది. ఇప్పుడు చేప తినిన తర్వాత, చేప మింగేసిన తర్వాత లోపల దానికి ఏం పుట్టాలా? కడుపులో ఏం పుట్టాలా? యాసిడ్ పుట్టాలని లేదా దానికి? చేపకు పుట్టాలనా లేదా? ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ యోనా? చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. ఈ యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. యేసు ప్రభు 3 రోజులు ఎక్కడున్నాడు చనిపోయిన తర్వాత? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో
అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూగర్భం, భూమి నడుమున, భూమి మధ్యలో ఉన్నాడు. అక్కడున్నాడు యేసుప్రభు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి? భూగర్భములో ఉన్నాడు. యోనా ఎక్కడున్నాడు 3 రోజులు? గాలి ఎట్లా, తిండి ఎట్లా, నీళ్ళు ఎట్లా? 1 గంట నీళ్ళు లేకపోతే ఎట్లా పరిస్థితి? సరే, గాలి గాలి ఆడకపోతే ఎట్లా పరిస్థితి? గాలి ఆడకపోతే అబ్బా అసలు ఏంది, ఎట్లా ఉంది ఈ ఎండ, ఎట్లా ఉంది అంటాం కదా. ఈ లోపల గాలి లేదు, పాడు లేదు. ఏంది ఇది 3 రోజులు తిమింగలములో? కాబట్టి దేవుడు ఒక మంచి వాతావరణం కుదిరించినాడు లోపల. ఒక పెద్ద బెడ్రూమ్ లాగా ఉంచినాడు లోపల. అక్కడ పోయినాడు. అక్కడ పోయిన తర్వాత ప్రార్థన వచ్చింది. ప్రార్థన జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. అక్కడ పోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అగాధ కూపములో ఉన్నాను నేను ఇప్పుడు. ఎక్కడున్నానంట? పాతాళములో ఉన్నాను నేను ఇప్పుడు. అరే, నన్ను ఇప్పుడు బయటికి పంపించేవాడు ఎవడురా? అర్థం కావడం లేదు, దిక్కు తెలియడంలే. మనం కానీ చేప కడుపులో ఉంటే మనకు కూడా అట్లే ఉంటుంది పరిస్థితి. ఏం అర్థం కావడం లేదు. దేవుని ప్రణాళిక ఏమిటో అర్థం కావడం లే. ఇంకా దేవుడు చెప్పింది ఒక ఊరికి పోమంటే, దేవుడు చెప్పిన మాటను వినకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా ఇంకొక ఊరికి పరిగెత్తన్నాడు. తరిషీషు ప్రాంతానికి పోతున్నాడు. నినివే పట్టణానికి పోయి దుర్గతి పట్టింది, దయచేసి చెప్పు నాయన, ప్రకటన చేయి అని చెప్పి సువార్త చేయమంటే చేయడంలే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి వేరే ఊరికి పోతున్నాడు. వచ్చింది ఈ దుర్గతి. ఇప్పుడు ఎక్కడున్నాడు? చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. ఎక్కి రాకుండా భూమి గడియలు గడిపెట్టేసాను నన్ను ఇప్పుడు ఎవడు తీస్తాడు ఈ గడె? ఎవడు తీస్తాడు ఈ తలుపు? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? భూమి గడియలో మధ్యలో, సముద్రములో చేప కడుపులో ఉన్నా నేను ఇప్పుడు. భూమి గడియలు వేయబడి ఉన్నవి. తర్వాత పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా. నా ప్రాణము కూపములో ఉంది ఇప్పుడు. ఎక్కడుంది? మన ప్రాణము కూడా అలానే ఉంది. కూపములో పడిపోయిన మన ప్రాణం, దిగజారిపోయే ప్రాణం. ఇంకొక మాట రాయబడిన కీర్తన 40లో ఏముంటదంటే, మన జీవితం, మన కాళ్ళు చిక్కుకుపోయినాయంట. జిగటగల దొంగ ఊబిలో ఉన్నామంట మనం. ఎక్కడున్నామంట? జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలో పడిపోతే మనం పైకి వస్తామా? ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అంతే. యోనా పరిస్థితి కూడా అట్లే ఉంది. యోనా తలుపు తీయండి, తలుపు తీయండి. ఎవడో తలుపు తీసేది? ఏడున్నవాడు ఇప్పుడు? ఏమన్నాడు? తలుపు తీసేదానికి ఏమన్నాడు యోనా? ఏమన్నాడు? తిమింగళం కూడా ఎవరు వింటారు ఆయన స్వరం? ఇప్పుడు ఎవరు వింటారు? పెద్ద ఉపద్రవం వచ్చేసింది. యోనాకు యేసుప్రభువుకు వ్యత్యాసం ఏంటంటే, యోనా 3 రోజులు తిమింగళం కడుపులో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? 3 రోజులు భూగర్భములో ఉన్నాడు. అక్కడ అందరికీ సువార్త చేసినాడంట. అందరికీ సువార్త చేసి రక్షించుకొని పైకి తీసుకున్నాడు. సరే, ఇప్పుడు 7వ వ్యత్యాసం చూడండి. మొదటి, యోనా చనిపోయినాడు, తిరిగి లేచినాడా? ఇప్పుడు యోనా చనిపోయినాడు, తిరిగి లేచినాడా? భూగర్భం చాప కడుపులో నుంచి బయటకు వచ్చినాడు. యోనా మళ్ళా ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు. చాప కడుపులో నుంచి బయటకు వచ్చినాడు. యోనా ఏదో ఒకరోజు చనిపోయింటాడు కదా. చనిపోయిన తర్వాత మళ్ళీ బతికినాడా? చనిపోయి లేచినాడా? లేదు. కానీ యేసుప్రభు ఏం చేసినాడు? భూగర్భములో ఉన్న తర్వాత పైకి వచ్చి చనిపోయి 3వ రోజున లేచినాడు, తిరిగి లేచినాడు. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. కాబట్టి ఇక్కడ రాయబడింది ఒక మాట, మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, ఆయన తిరిగి 3వ దినమున లేపబడెను. హి రిజన్. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినాడు, సమాధిలో లేడు. భూగర్భములో నుండి భూమిని చీల్చుకొని పైకి వచ్చినాడు, మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా?
మరణాన్ని జయించిన దేవుడు. కాబట్టి ఈ దేవుడు యోనా కంటే గొప్పవాడు కాదా? యోనా కంటే అద్భుతమైన గొప్పవాడు. ఎన్ని వ్యత్యాసాలు చూసినామండి? 7 వ్యత్యాసాలు చూసినాం. ఇంకొక వ్యత్యాసం యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఆ ఆ ఏం చేసినాడు? ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మేలుకున్నాడు. ఆ చేప కడుపులో నుంచి చేప కక్కేసింది, బయటకు వచ్చినాడు. ఆ 3 రోజులు అది పస్తున్నది పాపం. ఆ 3 రోజులు పాపం దానికి లోపల యాసిడ్ బయటికి రాలే, బంధించేసినాడు దేవుడు. యాసిడ్ రాకూడదు, ఏం మింగకూడదు, నా బిడ్డను మింగకూడదు నువ్వు, అంతే. నువ్వు పస్తుండాలి, ఫాస్టింగ్ ఉండాలని చెప్పి చేపకు ఏం చేసినాడు? 3 రోజులు దాన్ని పస్తు అన్నం తినలే, ఏమి లే అది. మొత్తం మీద ఆ 3 రోజులని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అమ్మయ్య నేను బతికినారా అనుకొని ఏం చేసినాడంటే ఇప్పుడు నినవే పట్టణానికి పోయినాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అరే అని చెప్పి నాకెందుకు ఈ దుర్గతి పుట్టింది అని చెప్పి ఆలోచన చేసి, నాకెందుకు ఈ దుర్గతి పుట్టిందని ఆలోచన చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడంటే నినవే పట్టణానికి పోయినాడు. ఈ పని ముందే చేసినంటే ఇదంతా వచ్చిండేది కాదు. ఇప్పుడు పోయినాడు అక్కడంతా పట్టణమంతా ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఈ ప్రాంతంలో పాపం ఎక్కువైపోయింది. ఈ పాపాన్ని బట్టి దేవుడు ఒక శాపం తీసుకురాబోతున్నాడు. దేవుడు ఉపద్రవం తీసుకురాబోతున్నాడు. శిక్ష రాబోతా ఉంది. నినవే పట్టణానికి దుర్గతి పట్టింది. ఈ పట్టణం దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి నాశనం అయిపోతుంది. జాగ్రత్త సుమా, నువ్వు ఒకవేళ ఈ పాపంలో ఉంటే నాశనం అయిపోతావు. నువ్వు లేయి, మేలుకో. దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేసినాడు. నాకు చెప్పినాడు ఆల్రెడీ, ఈ ప్రాంతానికి ఈ పాపంలో నువ్వు ఉంటే, ఒకవేళ నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే, అబద్ధాలు చెప్తా, మోసాలు చెప్తా, ఒకరి మీద ఒకరికి బురదలు వేసుకుంటా, లేని వార్తలు పుట్టించుకుంటా, ఇష్టం వచ్చినట్లు ఈ అనవసరమైన ముచ్చట్లు చేసుకుంటా, నువ్వు ఇంకా ఏంటివంటే అవి చేస్తానేవనుకో, చూస్తున్నాడు ఒక దెబ్బ కొడతాడు అంతే. ఎంతవరకు చూస్తాడు? సహించుతాడు. ఆయన కూడా సహనం ఉంది. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. కాబట్టి నిన్ను కూడా చూస్తానే ఉంటాడు. ఇంకొక తరుణం వెంబడి తరుణం ఇస్తానే ఉంటాడు. ఇంక నువ్వు జీవితాన్ని మార్చుకోలేకపోలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి వచ్చే తీర్పు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఇంతవరకు బాగున్నాడు రా ఆయన, ఇంతవరకు బాగున్నాడు, ఇప్పుడు దాకా నాతో మాట్లాడిపోయినాడు. అరే భలే, అవునా? అకస్మాత్తుగా వార్త వచ్చేస్తుంది. చెప్పలేం ఏం జరుగుతుందో. ఈరోజు ఇక్కడ బాగున్నాం, జీవితాన్ని సరి చేసుకోకుండా, మరెక్కువ కీడు నీకు జరగకుండా పాపము చేయకు నువ్వు అన్నాడు ఒక స్త్రీతో దేవుడు. మరెక్కువ కీడు నీకు జరగకుండా పాపము చేయొద్దు, విడిచిపెట్టేసే. ఈరోజే దేవుడు నీకు తరుణం ఇచ్చినాడు, జీవితాన్ని ఇచ్చినాడు. ఒకవేళ అదే పాపములో ఉంటే పాపము నుంచి బయటికి రా. కాబట్టి ఈ యోనా ప్రకటన చేస్తున్నాడు. ఆ నినవే పట్టణం అంతా ప్రకటన చేసినాడు. మరి యేసుప్రభు ఆయన పరిచర్య ఆరంభించేటప్పుడు ఆయన కూడా ప్రకటన చేసినాడు. కాలము సమీపించున్నది కనుక మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్ముడి. యోన మాత్రము ఆ ఊరికి మాత్రమే ప్రకటన చేసినాడు. యేసుప్రభు ఎంతమందికి చేసినాడు? మొత్తం. అవునా కాదా? చేసినాడు లేదా? ఆయన అందరికీ చేసినాడు. కాలము సమీపించినది కనుక మారు మనస్సు ఆయన ప్రకటన చేయడమే, సువార్త చేయడమే ఆయన పని. కాబట్టి అందరిని రక్షించడానికి, అందుకనే యోహాను సువార్తలో రాయబడింది లోక రక్షకుడు. ఆయన ఏం పేరు? రక్షణ సువార్తను తీసుకెళ్ళాడు అందరికీ. దేశము. యేసుప్రభు అంటే ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదు యేసుప్రభు అంటే? అన్ని ఊర్లకు పోయింది ఈ వార్త, యేసుప్రభు నీ కోసం నా కోసం మరణించినాడు శిలువలో అని. కాబట్టి ఆయనను గురించిన ఆయన తెలియకుండా ఊరు ఏది లేదు. కాబట్టి ఆ వార్త ఆయన అందరికీ ప్రకటన చేసినాడు. ఇంకా 8వ వ్యత్యాసము, ఆయన అందరికీ ప్రకటన చేసినాడు. 9వ వ్యత్యాసం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం.
ఉమ్, ఉమ్, ఆ, 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 ఇప్పుడు ఈ ఈ యోనా ప్రకటన చేస్తే, ఈ యోనా సువార్త చేస్తే ఆ నినవే పట్టణం అంతా మారిపోయింది. ఇప్పుడు ఒరే మేలుకొండ్రా బాబు, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, జీవితం మార్చుకోండ్రా అని చెప్పి ప్రకటన చేసి సువార్త చేస్తే ఆ ఊరంతా మారిపోయింది. ఇప్పుడు ఆ ఊరంతా మంచి ఊరుగా మారింది. ఎవరు చేస్తే ఈ ప్రకటన? యోనా ప్రకటన చేస్తే, యోనా పోయి సువార్త చెబితే ఆ ఊరు మారిపోయింది, పాపాన్ని విడిచిపెట్టేసింది. యేసు ప్రభు ప్రకటన చేసినాడు, ఎంతమంది మారినారు తెలుసునా? యోనా ప్రకటన చేస్తే ఆ ఊరు మారినప్పుడు, యేసు ప్రభు ప్రకటన చేస్తే ఎంతమంది మారినారు తెలుసునా? చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదంట. ఎంతమంది అంట? నాలో ఉన్నవాడు యేసు ప్రభు, నాలో ఉన్న యేసు ప్రభువే ప్రకటన చేస్తున్నాడు ఈ మాట. నేను కాదు ప్రకటించేది, నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మ ప్రకటన చేస్తా ఉంది. ఎంతమంది మారినారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయనకు పరలోకములో? కోట్ల కొలది. ఎంతమంది లెక్క అంట? కోట్ల కొలది. వారి లెక్క కోట్ల కొలది. కోట్ల కొలది. ఆడ ఇంత సంఖ్య మనం చెప్పినారా? యేసు ప్రభు ప్రకటన చేస్తే ఎంతమంది మారినారు? ఒక యోనా ప్రకటన చేస్తే ఆ ఊరు మాత్రం మారింది. యేసు ప్రభు ప్రకటన చేస్తే మొత్తము సర్వలోక ప్రపంచం మారింది. కానీ కొంతమంది మాత్రమే రక్షించబడినారు, అందరూ కాదు. ఆ కొంతమందిలో కూడా కోట్ల కొలది. ఎంతమంది అంట? కోట్ల కొలదిగా ఉన్నారు ఆ లెక్క. కాబట్టి అది వ్యత్యాసం. యోనా కంటే యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడు? ఆయన అందరిని రక్షించడానికి వచ్చినాడు. ఇది 9వ వ్యత్యాసం. ఆయన ప్రకటన చేస్తే మొత్తం రక్షించబడింది. సమూహం, ఒక మాట చెప్పాలంటే గొప్ప సమూహం అంట. ఏమంట? గొప్ప సమూహం ఉంది, గొప్ప సైన్యం ఉంది ఆయనకు. మామూలు సైన్యం కాదు ఆయనకు ఉండేది, గొప్ప సైన్యం. ఒక మంత్రి పోతున్నాడు అనుకో, ఆయన వెనకాల ఎంతమంది సైన్యం ఉంటుంది? కొంతమంది పోతారు. కానీ దేవుడికి సైన్యం ఎంత ఉంది? కోట్ల కొలది సైన్యం, లెక్కింపలేని సమూహం. ఎవరు లెక్కించలేరు. ఇట్లా ఇసుక చూస్తే, ఇసుక చేతిలో పట్టుకొని ఎంత లెక్కించగలుగుతావా? చెప్పలేం, అంత ఉంది సమూహం ఆయనకు. ఇంకొక 10వ వ్యత్యాసం చివరిగా, యోనా కంటే యేసు ప్రభు ఏ విషయంలో గొప్పవాడు? ఇప్పుడు ఒక మాట చెప్పేస్తాను. యోనా అద్భుతములు చేసినాడా? చెప్పండి. ఏ అద్భుతాలు కూడా చేయలే. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినాడు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చినాడు, గుడ్డి వారికి చూపునిచ్చినాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం చదివితే, పుట్టుకతో గుడ్డివాడు, వాని కళ్ళు తెరవబడినాయి. ఎన్నో. ఒక మాట చదివిస్తాను చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం, 34వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను, అవి తన్ను ఎరిగి ఉండినందున ఆ దయ్యములను నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచినాడు. నన్ను స్వస్థపరిచినాడు. ఇక్కడ ఉన్నాం మనం. ఒకప్పుడు పాప రోగముతో ఉన్నాం, పాపము హృదయంలో ఏల్తా ఉన్నింది. ఆ పాపము తీసేసినాడు. శత్రువు చేతిలో బంధించబడి ఉన్నాం, శత్రువు చేతిలో నుంచి విడిపించినాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, అద్భుతాలు చేసినాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా అద్భుతాలు చేయలే, యేసు ప్రభు చేసినాడు కదా. ఎన్ని అద్భుతాలు చూసినాము? ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాము? యేసు ప్రభువు యోనా కంటే గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడు? 10 విషయాలు చూసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసునా? ఆయన సన్నిధానికి వచ్చినాం. ఆయన సన్నిధిలో కీర్తన 150 అధ్యాయంలో ఏముంటదంటే, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఆయన పరిశుద్ధాలయములో కీర్తన 150 అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అందరం చదువుదాం మాట. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి,
ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కాబట్టి ఆయనను స్తుతించడానికి వచ్చాం. ఆయన ఎంత గొప్పవాడో చూసాం. యోనా కంటే ఏ విషయంలో యేసుప్రభు గొప్పవాడో చూసాం. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. మనమందరం లేచి ఒక పాట పాడదాం. చూడండి, పాట సంఖ్య 90. గుర్తుపెట్టు.